వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, కాశీ మజిలీ కథలు చెప్పుకుంటూ ఉన్నాము. చేప నవ్విన కథ చెప్పేశాం. అవునండి. దాని తర్వాత కథలోకి వెళ్ళాలి. ఉమ్. అక్కడి నుంచి బయలుదేరిన మణిసిద్ధుడు గోపుడు అదే దారిలో పూరి క్షేత్రానికి చేరారు. ఉమ్. అంటే జగన్నాథ క్షేత్రం. పూరి జగన్నాథుడు తెలిసిందే కదా. మనం సాధారణంగా భారతీయులు ఏం చేస్తామంటే ఈ చార్ధామ యాత్ర అంటాం కదా, అది అవును. పూరితోటి మొదలు పెడతాం. ఆ. ఇప్పటిదాకా మనకి ఊళ్ళ పేర్లు చెప్పారు కానీ క్షేత్రాలు చెప్పలే. ఉమ్. ఇది మొదట దర్శించవలసిన క్షేత్రం. చార్ధామాలు, 4 ధామాలు భారతదేశం 4 పక్కల ఉన్నాయి కదా. మొదట తూర్పున పూరి నుంచి మొదలు పెట్టాలి. పూరి తర్వాత రామేశ్వరం, తర్వాత ద్వారక, తర్వాత బదరీ చూడాలన్నమాట. మన లెక్క అది భారతదేశం మొత్తం చుట్టినట్టు అవుతుంది. వీళ్ళు కూడా మొదట పూరి క్షేత్రం చేరారు. ఇది జగన్నాథ క్షేత్రం తెలుసుకుని ఏం చేశారు, వీళ్ళిద్దరూ ఏవో ఆ ఊళ్ళో ఒక సత్రం తీసుకుని సామాన్లు కావిడెక్కడ పెట్టుకున్నారు. ఇది చాలా అఖండమైన క్షేత్రం, ఆయన ఇది దర్శించి తీరాలని చెప్పాడు. ఈ కుర్రాన్ని వెంబడి పెట్టుకెళ్ళాడు. కుర్రాన్ని వెంబడి పెట్టుకెళ్తే అక్కడ దాకా వెళ్ళాక ఏమైంది, బాగా జనం ఉంటారు కదా, గోపుడు వెనకబడ్డాడు, ఈయనేమో సిద్ధుడు లోపలికి వెళ్ళిపోయాడు. దర్శనానికి లోపలికి వెళ్ళిపోయాడు. ఈ బయట నుంచి ఉన్నాడు వీడు లోపలికి వెళ్ళలేకపోయాడు. ఎంతసేపటికి ఆయన లోపలికి వెళ్ళి ఆ మహనీయంగా కనపడే ఆ మూర్తుల్ని చూస్తూ అట్లా నిలబడిపోయి ఎన్నో స్తోత్ర పాఠాలు అవి చదువుకుని భక్తిలో మైమరిచిపోయాడు. ఎప్పటికో చాలా సమయం అయిన తర్వాత అప్పుడు చూసుకున్నాడు, ఏడి గోపుడు, ఏడి లేడు. ఈయన ఏం చేశాడు, దర్శనాలన్నీ అయ్యి తన స్తోత్ర పాఠాలు, ప్రసాదం, తీర్థం ప్రసాదం తీసుకున్నాక తిరిగి బయటకు వస్తూ బయట వాకిలి దగ్గర నిలబడి అలిగి నుంచున్నట్ట గోపుడు. నన్ను వదిలిపెట్టి పోయారని. ఆ నుంచున్న వాడిని చూసి దగ్గరకు వచ్చాడు. ఏరా నాయన ఏమైపోయావరా, నువ్వు నాతోటి లేవు అని అడిగితే, ఎక్కడండి మీకు, నేను ఎక్కడ గుర్తొస్తాను, కావిడి మోసేటప్పుడు మాత్రమే గుర్తొస్తున్నాను అని చెప్పి పోట్లాడాడు. అక్కడికి ఆయన ఏమన్నాడు, మొదట నేను గుళ్ళోకి వెళ్ళొస్తాను, నువ్వు ఇక్కడ ఉండమంటే ఇక్కడ మన సామాన్లు ఎవరైతే పోతారండి, మీ దగ్గర బోళ్ళు కథలు విని నాకు కూడా దేవుళ్ళు దేవతలు వాటి మీద భక్తి వచ్చింది, నేను దర్శనానికి వస్తానని వచ్చాడు. వెంట వచ్చిన వాడిని ఆయన జాగ్రత్తగా చూసుకోవాలి చూడు. ఈయనేమో ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. దాంతో ఏమైంది, మరి ఎందుకు రాలేదురా నా వెనకాలంటే, మీతో పాటు వస్తూ ఉంటే మధ్యలో బెత్తం పట్టుకున్న వాళ్ళు కొంతమంది వచ్చారు, నువ్వెక్కడికి వెళ్తున్నావని నన్ను ఆపేశారు, మీరేమో ముందుకెళ్ళిపోయారు, నేను దారి తప్పిపోయాను. అక్కడికి అడిగాను, మా అయ్యగారితో నేను గొల్లకుర్రాండి, కావిడి మోస్తాను, అయ్యగారితో పాటు వచ్చాను, ఆయన లోపలికి వెళ్ళాడంటే వాళ్ళు నన్ను రానివ్వలేదు. సరే నేను అక్కడే నుంచి ఏం చేయాలో తెలియకపోతే ఓ పండా వచ్చి నన్ను ఏమిట్రా నీ సంగతి అని అడిగాడు. నేను ఫలానా అని చెప్తే సరా అని నన్ను దర్శనానికి తీసుకెళ్ళాడండి ఆయన లోపలికి. బెత్తాల వాళ్ళు ఆపారు, పండా గారు తీసుకెళ్ళాడు. లోపలికి వెళ్తే అదేమిటండి అలా ఉన్నాయి విగ్రహాలు, మొండిగా పెద్ద పెద్ద కళ్ళు, చేతులు అవి సరిగ్గా లేవు, మొండి విగ్రహాల్లాగా ఉన్నాయి, ఏంటో చిత్రంగా ఉంది. ఊళ్ళో బోళ్ళు గుళ్ళు చూసాం కానీ ఎక్కడా ఇలాంటి గుడి గురించి వినలేదు. అదేమిటండి అలా ఉన్నాయా ఆ గుళ్ళో అన్నాడు. అనేసరికి చెప్పుందన్న ఆయన, మెల్లిగా ఈ జగన్నాథ క్షేత్రం సంగతి చెప్తాను, పద ముందు మనం సత్రానికి వెళ్దామని. ఇక్కడి నుంచి మళ్ళీ దేవాలయ గోపురానికి అక్కడ బోల్డని విచిత్రాలు, జగన్నాథ క్షేత్రంలో ఎన్ని వింతలో ఎన్ని విశేషాలో, అన్నీ ప్రత్యేకమైనవి. జగన్నాథ మందిరం లాంటి మందిరం ఇంకొకటి లేదు, అక్కడ ఉన్న ప్రతిదీ ప్రత్యేకమే. అన్నీ అట్లా చూసుకుంటూ సత్రానికి వెళ్ళారు. ఏదో ఇతను అవి ఇవి పట్టుకొచ్చాడు, కాస్త కట్టెలు అవి తెచ్చుకుని ఏర్పరచుకుని వంట చేసుకున్నాక ఆయన చెప్పాడనమాట. పూర్వకాలం ఈ ప్రాంతంలో ఒక రాజుగారు ఉండేవాడు. ఆయన పేరు ఇంద్రద్యుమ్నుడు. ఆయన భార్య చంద్రావతి అని భార్య. నిరావతి అని ఒక పట్టణాన్ని రాజధానిగా చేసుకుని రాజుగా ఉండేవాడు. ఆయన చాలా మంచివాడు, చాలా చక్కటి మంచి ప్రవర్తన కలిగిన రాజు. అయితే ఈ రాజు రాణి కలిసి ఉండగా ఏమైందట, కొంతమంది కోయవాళ్ళు బోళ్ళని సామాన్లు తీసుకుని, అంటే అడవుల్లో దొరికేటువంటి నెమలికళ్ళు, తర్వాత ఏమో ఈ లేళ్ల కొమ్ములు, పులిగోళ్ళు అలాంటివి పట్టుకుని, తర్వాత వెదురు బియ్యము అవి పట్టుకుని ఈయన దర్శనానికి వచ్చారట. ఏమని చెప్పారు వాళ్ళు, వచ్చిన వాళ్ళని పిలిపిస్తే ఏమిటైనా ఏమిటి సంగతి అంటే, అయ్యా మా అడవిలో ఒక వింత మృగం అండి, సింహంలాగా అనిపిస్తుంది, అది చిన్న సైజులో లేదు, ఏదో పెద్ద సైజులో ఉంది, అది విపరీతంగా ఇబ్బంది పెడుతోంది మమ్మల్ని, మీరు వచ్చి మమ్మల్ని రక్షించాలండి అని బాగా బతిమలాడుకున్నారు. సరే ఈయన ఏమనుకున్నాడు, వెళ్ళి దాని సంగతి చూడాలనుకున్నాడు. మరి రాజే కదా చూడాలి. వింధ్యాటవి ప్రాంతంలో ఉందట ఆ పల్లెలు, వాళ్ళ కోయి పల్లెలు. వచ్చి సరే ఏమన్నాడు రాజు, నాయన మీరు ఉండండి అలాగే వెళ్దామని అంతఃపురానికి వెళ్ళాడు భార్యకి చెప్దామని. ఇంతలో ఆ భార్యమణి కొంచెం ఆవిడ దుఃఖంతో ఆ చంద్రావతి ఏం చెప్పిందంటే, అయ్యో మీకోసం చూస్తున్నానండి, పొద్దున్నే నాకు ఒక విచిత్రమైన కళ వచ్చింది, ఆ కళ చెబితే మా చెలికత్తలు ఎవరు దాన్ని చెప్పలేకపోతున్నారు, ఫలితం చెప్పలేకపోతున్నారు. మామూలు కళలు అంటే రాత్రిపూట వచ్చినావు కదా, తెల్లవారుజామున వచ్చిన కళ నిజం అవుతుంది అంటారు కదా, ఆ కళ ఫలితం ఏమిటో తెలియటం లేదు, నేను మర్చిపోతానండి, వచ్చిన కళ వచ్చినట్టు రాసి పెట్టాను అని చెప్పింది.
ఆ రాసిన కళ, ఆవిడ చెప్పిన విశేషము అన్నీ చూసి రాజు ఏమన్నాడంటే, మన ఇద్దరికి వియోగం రాబోతోంది రాణి, దీని అర్థం అదేనన్నాడు. అనేసరికి ఆవిడ ఏడవటం మొదలుపెట్టింది. మన ఇద్దరికి వియోగం వస్తుంది. వాళ్ళకు ఒక కుమారుడు ఉన్నాడు విజయుడు అని, అతను కొంచెం పెద్దవాడు, 16-18 ఏళ్ల వయసు ఉన్నవాడు. సరే ఈయన ఏమన్నాడు, ఇవాళ కిరాతులు కొంతమంది వచ్చారు, బోయేవాళ్ళు, అడవిలో ఒక పెద్ద మృగం ఉందట, దాన్ని సంహరించడానికి నన్ను రమ్మంటున్నారు, 4-5 నెలలైనా పడుతుంది కదా, ఆ అడవులకు వెళ్ళాలి. ఇప్పట్లాగా బస్సులో ట్రైన్లా ఆ వ్యవహారం ఏం లేదు కదా, వెళ్ళాలి కొంత సైన్యంతో, అక్కడే ఉండాలి, తినాలి, అవన్నీ చూడాలి. వింధ్యాటం అంటే అదేం దగ్గర లేదు, వెళ్ళాలి. సరే ఇలాగే వచ్చేటలాగా ఉంది వియోగం అనేసరికి ఆవిడేమంది, ఆవిడ భర్తను కావలించుకుని ఏడ్చింది, నేను నీతోటి ఉంటాను, నేను చచ్చినా ఇక్కడ ఉండను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా. ఆ వేటకి ఎక్కడికి వెళ్తావో, అడవే కదా, మన రాజ్యమే, వింధ్యాటం ఏదో కాదు కదా, మన రాజ్యమే కదా, నేను కూడా నీతో వస్తానని. సరే ఇక మరి ఆవిడ బెంగపెట్టుకుంటోందని కుమారుడైన విజయుడికి రాజ్యభారాన్ని అప్పచెప్పి రాణిగారితో సహా ఇంద్రద్యుమ్న మహారాజు బయలుదేరాడు. ఏంటి అంత చిన్నపిల్లవాడికే? చిన్నపిల్లాడైంది, 18-19 ఏళ్ళు ఉన్నాయిగా, వయసు ఉంది, మరి చిన్నపిల్లాడు కాదు, ఒక్కొక్కడు 16-18 అనుకున్నా. 16-18 ఉంటే చాలు, 18 ఏళ్ల పిల్లాడికి మంత్రులు ఉంటారు కదా సహాయంగా. యువరాజు పట్టాభిషేకం అయ్యింది అబ్బాయికి. ఆ పిల్లాడిని, నాయన రాజా నువ్వు చూసుకో, మంత్రులు వాళ్ళు సహాయం చేస్తారని ఆ వింత మృగాన్ని సంహరించడానికి మొదటిది. రాణిగారు ఒక్కతే ఉండటానికి భయపడుతోంది, కళ నిజం అవుతుందని బెంగపెట్టుకుంటోంది కాబట్టి కలో గంజ ఒకటే చోట ఉందామంది. అందుకని సరే బయలుదేరి వెళ్ళారు. ఈ వెళ్ళేసరికల్లా ఈ వింధ్యాటవికి చేరితే ఎంత అత్యద్భుతంగానో ఉందిట ప్రకృతి, మైమర్చిపోయారు దాన్ని అంతా చూస్తూ. సరే ఆ పూట అక్కడ కిరాతులు కొంతమంది ముందే చెప్పారు కదా ఇక్కడ ఇది వచ్చిందనేదని, వాళ్ళంతా ఏం చెప్పారంటే, స్వామి మేము మీ దగ్గరికి వచ్చి తిరిగి వచ్చాక మాకు కనిపించట్లా, మొన్న ఒక రోజు కనపడింది, కొన్ని మేకల్ని వాటిని వేసుకెళ్ళిపోయింది, ఇప్పుడు కొద్ది రోజులుగా కనిపించట్లేదు, మేము దానికోసమే చూస్తున్నాను ఆయన అని చెప్పారు. సరే ఈవిడ చుట్టుపక్కలంతా హాయిగా చూస్తూ భార్య భర్త హాయిగా కులాసాగా ఏదో ఏమంటారు వనభోజనానికి వెళ్ళినట్టుగా ఉంది. వాళ్ళంత పరివారం, ఆవిడకి చెలికత్తెలు, ఆయనకి సేవకులు, వీళ్ళందరికీ భోజనాలు వండటానికి, వంటలు వండటానికి మనుషులు కావద్దు, బోల్డని కుటీరాలు, గుడారాలు, చాలా సైన్యం, ఈ పైగా మళ్ళీ వేటగాళ్ళు కొంతమంది, వేట కుక్కలు, ఇంత మంది మార్బలంతో వెళ్ళాడు. సరే ఒక చోట ఎక్కడో విడిశారు. ఆ రాత్రి హాయిగా ప్రశాంతంగా పడుకున్నారు. రాజు రాణి హాయిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఒక చిన్న హనీమూన్ లాగా ఉందన్నమాట సరదాగా. వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు వచ్చావు ప్రభు, మేము రాత్రి హాయిగా కంటి నిండా నిద్రపోయామన్నారు ఆ చుట్టుపక్కల ప్రజలంతా. దాని అరుపులు గిరుపులు ఏం వినిపించట్లా, జంతువు రాలేదు, ఇప్పుడు రాదు, ఇక్కడ ఇంతమంది దండులాగా వచ్చేసరికల్లా ఏ జంతువులు రావు, దాంతో మేము ప్రశాంతంగా పడుకున్నాం అంటే ఆయన సంతోషించారు, బాగుందనుకున్నారు. సరే ఇక ఏమన్నాడు, వీళ్ళందరినీ కేకేశాడనమాట తన సైన్యాధ్యక్షులందరినీ, మీరు పని చేయండి, ఈ జంతువు ఎక్కడుందో వెతకండి, జంతువుల్ని ఆడ వేటాడడానికి ఏమిటి పద్ధతి, టమటమలాడిస్తూ శబ్దాలు చేసుకుంటూ వెళ్తారు, అన్నీ ఓవైపుకి మళ్ళిస్తారు, ఆ జంతువులన్నీ ఓవైపు మళ్ళీ రెండో పక్క నుంచి వెళ్ళి వీళ్ళు బాణాలు వేసి కొట్టి లేళ్ళని దుప్పుల్ని ఏమైనా పుల్లు సింహాలు అవి ఇవి ఉంటే ఎక్కడైనా మాటేసినాయా, ఏ గుహల్లో ఉన్నాయి, ఎలుగుబంట్లు ఎక్కడున్నాయి, ఏవైనా పిల్లల్ని పెట్టాయా, ఎలుగుబంటి చచ్చిపోతే దాని పిల్లల్ని తెచ్చుకుని రాజాన్ని తెచ్చి పెంచుకోవడం, అవన్నీ పద్ధతులు ఉండేవి. ఈ పద్ధతి ప్రకారం అందరినీ శబ్దాలు చేయండి అని చెప్పాడు. వీళ్ళంతా ఏర్పాటుగా వెళ్ళారు. ఎక్కడా మృగం కనపడలా, మామూలుగా లేళ్ళు, దుప్పులు, ఎలుగుబంట్లు, కుందేళ్ళు తప్ప నిజంగా ఏదో ఒక ప్రత్యేకమైన జంతువు కనపడాల్సిన వ్యవహారం అయితే అక్కడ లేదు. సరే వీళ్ళు ఏమనుకున్నారు, ఈ పూటకు ఆగుదామనుకున్నారు. చీకటి పడే వేళకి ఒక 5-6 సైనికులు పరిగెత్తుకొచ్చారు. ప్రభు ఈ మనం నుంచున్న దానికి సైమూలగా ఎవరో ఒక స్త్రీ ఎంత సౌందర్యవతో ఊరేసుకుంటోంది, ఆ అమ్మాయి ఊరేసుకుంటోంది, ఆ అమ్మాయి సంగతి ఏమిటో చూడాలి, మేము ఆపబోయాము, ఆవిడ మాట వింటలేదు ప్రభు, భర్త కోసం ఏడుస్తోంది, ఊరేసుకునేలాగా ఉంది, రాజకుమార్ తల్లి ఉంది, మహాసౌందర్యవతి అనేసరికి ఈయన ఈ భార్యమని ఉండండి నేను కూడా వస్తానని ఆయన వినిపించుకోవాలి, ఆ పిల్ల ఎవరో చచ్చిపోతుంది, మన రాజ్యంలో ఒక పిల్ల సూసైడ్ చేసుకోవటం ఏమిటి, అప్పుడు ఆత్మహత్యలు లేవు ఆ రోజులు, అలాంటివి కాదనమాట. ఈయన ఏం చేశాడు, భార్యను వదిలిపెట్టేసి గుర్రం వేసుకుని ఆ దిశగా పరిగెత్తేసాడు. కొంతమంది సేనానాయకులు కూడా వెళ్ళారు, సైనికులు కూడా వెళ్ళారు. ఈ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేశాడు, ఆ అమ్మాయిని గుర్రం మీద వెళ్ళాడు కదా, ఆ అమ్మాయి మెడ కూరేసుకుని ఓ పక్కన ఏడుస్తుంది, ఇంకా కాళ్ళు తేలలేదనమాట. ఈయన గభాలన దగ్గరికి వెళ్ళి కాళ్ళు 2 గట్టిగా పట్టేసుకున్నాడు. అమ్మాయి ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు, అమ్మాయి ఏడుస్తుంది, జీవితేశ్వరా ప్రాణేశ్వరా నీకు నీ నుంచి దూరం అయిపోయాను, వచ్చే జన్మలో కూడా నేను నీతోటే పుట్టాలని కోరుకుంటాను, ఇలాంటి మాటలు అంటోందన్నమాట ఏడుస్తూ. వెంటనే సూసైడ్ అనగానే వెంటనే ఏం చేసుకుంటారు, దుఃఖం అంతా వెళ్ళార్చాక అప్పుడు ఈయన పట్టుకుని, నువ్వు ఎందుకమ్మా ఇంత చక్కగా ఉన్నావు, చిన్నపిల్లవి, వివాహితల్లే కనపడుతున్నావు, భర్త కోసం ఏడుస్తున్నావు, అతను ఏమయ్యాడు, నువ్వెవరు ఏమిటి అంటే, ఆ అమ్మాయి ఏడుస్తూ నేనేం చెప్పనండి,
ఒక కష్టం కాదు, ఒక బాధ కాదు నాది, ఎంత చెప్పుకున్నా తరగదండి నా దుఃఖం అని ఏడ్చింది దేవుడా అని. ఏడ్చేసరికి ఈయన అన్నాడు, అట్లా కాదమ్మా, నువ్వు స్థిమితంగా కూర్చో, నేను ఈ దేశాన్ని వెళ్ళే రాజుని, నీకు ఏ కష్టం వచ్చినా తీరుస్తాను నేను. నీ పుట్టిల్లు ఎక్కడ, నేను నిన్ను అక్కడికి చేరుస్తా. నీ భర్త ఏమయ్యాడో చెప్పు, బోళ్ళంతమంది సైన్యం వచ్చారు, నేను వెతికిస్తాను. అడవిలో ఏదైనా అయితే నా భర్త ఎక్కడో పడిపోయాడండి, ఆయన చనిపోయి ఉంటాడు, అతను చాలా అమాయకుడు, వీరికివాడు అని ఏడ్చింది. ఏడ్చేసరికి నువ్వు ధైర్యంగా ఉండు, అసలు నువ్వెవరు ఏమిటి అంటే, ఆ అమ్మాయి ఏం చెప్పింది, ఆ పిల్ల పేరు విశాలాక్షి, కాశీరాజైన హేమాంగదుడి కూతురు. అనగానే ఈయన తెలబడి, కాశీరాజు కూతురు అమ్మ, మీ నాన్న నా పిన్ని కొడుకే, అయ్యో ఆయన చనిపోయాడా మీ నాన్న అన్నాడు. మా నాన్న చనిపోయాడని ఆ పిల్ల కాస్త ఏడ్చింది. నాకు అసలు ఆ వార్త కూడా తెలియలేదమ్మా, అది ఆయన చనిపోయిన వార్త కూడా. అయ్యో తల్లి, నీకు ఎంత కష్టం వచ్చింది, ఏం జరిగిందో చెప్తాను. ఈ కాశీరాజు కథ ఏం చెప్తారు, ఈ విశాలాక్షి ఈ అమ్మాయి పేరు, ఆ అమ్మాయి భర్త, వాళ్ళిద్దరూ ఎలా సెపరేట్ అయ్యారు అనేది వచ్చే వారం తెలుసుకుందాం మనం. అలానే రమ్మగారు, నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.